అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున అగ్ని కణమని జాలి కూడదని రగులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను అక్షుని దృల్చి విసరివేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూదగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరెలకే కట్టుపడినటుల కదలకయుండె వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా
దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది. శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నావీనిని వధింపకుమా, తగురీతిని దండించి పంపుమా. దూత ఎడల విధింపబడినవి వధగాగతగిన దండనలున్నవి. తలగొరిగించుట, సబుకు వేయుట, గురుతు వేయుట, వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీనివాలము. వాడవాడలా ఊరేగింపుడు, పరాభవించి వదలివేయుడు. కాలిన తోకతో వీడేగుగాక, అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమణచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి, వాయుకుమారుని తోకకు జూటిరి. నూనెతో తడిపి నిప్పంటించిరి, మంటలు మండగా సంతసించిరి. కపికుంజరుని ఈడ్చుకుపోయిరి, నడివీధులలో ఊరేగించిరి. మారుతి మాత్రము మిన్నకుండెను, సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని, నడివీధులలో త్రిపుచుండిరని. రాక్షస వనితలు వేడుక మీరగా, పరుగున పోయి సీతకు తెలుపగా. అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను. అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను. రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను. మండే జ్వాలలు పిల్లగాలులై వివసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అడ్డడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభముపైకి మారుతి ఎగసెను. లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.